హలో అండి. ఈరోజు తెలంగాణ స్టైల్‌లో చేమగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇది చాలా ఈజీగా ఉంటుందండి. సింపుల్‌గా ఉంటుంది. అండ్ టేస్ట్ మాత్రం కారం కారంగా, పుల్లగా చాలా బావుంటుందండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో చామగడ్డలు వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వేడి చేసుకొని అందులో పావు కప్పు ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చిటికెడు మెంతులు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేయించుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర కలిపి మిక్సీ వేసుకోవాలి. ఉడికించిన ఈ చేమగడ్డని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అందులోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్‌కి రావాల్సిన అవసరం లేదు. లైట్‌గా వేపుకుంటే చాలు. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అందులోనే మనం పొట్టు తీసి పెట్టుకున్న చేమగడ్డలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. మనం ఫస్టే చేమగడ్డల్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి అవి మెత్తగా అయిపోతాయి. కొంచెం మెల్లగా నిదానంగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను హాఫ్ కేజీ చామగడ్డకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. తర్వాత ముందుగా వేయించుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్‌గా చేమగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.